సంధ్య. నా నడుము నొప్పి అసలు చాలా బాగా నడుము నొప్పి. హాస్పిటల్కి ఫస్ట్ యశోద హాస్పిటల్కి పోతే ఎంఆర్ఐ స్కానింగ్ చేసినాక మళ్ళీ దాన్ని బయాప్సీ వేయాలంటే బయాప్సీ కూడా చేసిరు. బయాప్సీ చేసినాక ఇది క్యాబ్ బాగా వచ్చింది, స్పైన్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళాను. మళ్ళీ వంశీమోహన్ సార్ దగ్గరికి వెళ్తే ఆ సారు 2 years మందులు వాడాలని చెప్పి మందులు రాసిచ్చాడు. ఆ మందులు వాడితే ఇంకా ఎక్కువైంది. మళ్ళీ రాఘవదత్త సార్ దగ్గరికి వెళ్ళాను, వేరే హాస్పిటల్ ఉదయ క్లినిక్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే మళ్ళీ 3 lakhs అయితే ఆపరేషన్ చేయాలని చెప్పారు. అట్లా 6 months దాకా హాస్పిటల్ ఈ హాస్పిటల్ చాలా డబ్బులు ఖర్చు అయినాయి. మళ్ళీ మా నాన్న దగ్గరికి ఎవరు కస్టమర్స్ వచ్చి ఇట్లా ఇక్కడ మంచిగా ఇది ఆయింట్మెంట్ ఇస్తాడు, అసలు మందులు ఏం వాడడు ఉండదు, ఇక్కడికి వెళ్తే మంచిగా అవుతుందని నాకు చెప్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 20 రోజులు ఇది కంటిన్యూగా ఆయింట్మెంట్ వాడినాక అసలు నాకు నేను లేవడం, వంట చేయడం, పనులు చేయడం, అప్పుడు అన్ని పనులు చేసుకున్నాను. అసలు అంతకుముందు అసలు ఒక అడుగు కూడా అసలు కదల రాలేదు. అసలు స్టవ్ మీద అసలు వంట కూడా చేయరాలి, ఇట్లా గంటతో ఇట్లా కలపరాలేదు అన్నం గిట్ట. అంత ఇబ్బంది అయింది. అసలు బాత్రూమ్కి వెళ్ళాలన్నా టాయిలెట్కి వెళ్ళాలన్నా అసలు చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అన్ని పనులు చేస్తున్నాను. ఇప్పుడు టైలరింగ్ చేస్తున్నాను, చాలా హుషారుగా పని చేసుకుంటున్నాను. చెప్పు. మార్నింగ్ పట్టుకుని 6 months తిరిగాము, ప్రతి హాస్పిటల్ తిరిగాము. అన్ని హాస్పిటల్ తిరిగితే ఎక్కడ చూసినా ఎంఆర్ఐ స్కానింగ్ అన్నారు, సర్జరీ చేయాలి, చేయకుంటే ఎలాగైతే నడవలేదు అని చాలా భయపెట్టారు. అలాగే టెన్షన్కి మేము ఇంట్లో కూడా సరిగా భోజనం చాలా ఇబ్బంది పడ్డాము. ఇట్లా ఏమైతే ఏంటి టెన్షన్ ఇట్లా అనుకోకుండా ఒక ద్వారా మీ అడ్రస్ తెచ్చి రావడం వల్ల మా భార్య ఇంట్లో పని కూడా చేసుకోలేకపోయింది, పిల్లలు వంట చేయలేకపోయింది, పిల్లలు స్నానం పోయలేకపోయింది. అంత ఇబ్బంది పడి 6 months ఇక్కడ వచ్చి మందులు వాడిన తర్వాత ఒక 1 monthలో మళ్ళీ ఇప్పటిలాగా అన్ని పనులు చేసుకోవడం, వంట చేసుకోవడము ఇప్పటిలాగా. ఎంత కాస్ట్ చెప్పింది సర్జరీ? సర్జరీకి మాత్రం 5 lakhs చెప్పారు సార్, వితౌట్ గ్యారంటీ చెప్పారు. చేయకుండా కాలు పని చేయబడాలని తెలియదు. క్లినిక్ చేయకుండా డేంజర్ అవుతుంది, కాలు కూడా సర్జరీ లేకుంటే ఏమైతుంది? కాళ్ళు నడవడం రాదు, కాళ్ళు పడిపోతాయి. కంపల్సరీ చేయాలి. 15 రోజులలో చేయించుకోకపోతే ఇబ్బంది అవుతుంది. కాళ్ళు ఇవ్వని చెప్పి చాలా ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయి ఇప్పుడు 2 సంవత్సరం అయిపోయింది. ఇక్కడ మార్చ్ 2016లో వచ్చింది. 2 సంవత్సరం నుంచి మంచిగా ఇదే మందు వాడుతున్నా, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదు. ఖాళీ ఎక్స్టర్నల్ ఏమి గోళీ కూడా లేదు, ఏం లేదు, అన్నీ బంద్ చేసినారు. జ్వరం లేదు, ఏం లేదు. ఏం